హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఎట్లున్నారు అందరూ? ప్రిపరేషన్ ఎట్లా నడుస్తుంది? డైలీ టార్గెట్స్ ఫినిష్ చేస్తున్నారా లేదా? సో చదవండి గైస్, చాలా కాంపిటీషన్ ఉంది, అస్సలు టైం వేస్ట్ చేయకండి. సో ఈరోజు వీడియోలో నేను చాలామంది అడుగుతున్నారు లైక్ హౌ డు ఐ మేనేజ్ గ్రూప్ 1 and 2 అని చెప్పేసి. సో దాని గురించి ఈరోజు వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు మొత్తం క్లియర్గా ఒక చిన్న కాన్సెప్టే, అందరూ చేసే పనియే, బట్ ఎందుకు అందరూ డైవర్ట్ అవుతున్నారు, ఎందుకు అందరికి అర్థం అవ్వట్లేదు అని చెప్పి ఒక చిన్న వీడియోలా చేద్దామని అయితే డిసైడ్ అయిపోయినా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే, మనకు తెలియాల్సింది, మనము అనలైసిస్ చేసుకోవాల్సింది, గ్రూప్ 1 మెయిన్స్ అనేది ఒక డిస్క్రిప్షన్ అండ్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్, అండ్ గ్రూప్ 2 అనేది ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్. గ్రూప్ 1 మెయిన్స్లో మనకి 6 పేపర్స్ ఉన్నాయి. ఈచ్ పేపర్ 150 మార్క్స్ ఉంటాయి, టోటల్ 900 మార్క్స్. గ్రూప్ ఎగ్జామ్ వచ్చేసరికి అంటే 4 పేపర్స్ ఉంటాయి, ఈచ్ పేపర్ 150 మార్క్స్ ఉంటుంది, అండ్ టోటల్గా 600 మార్క్స్ అనమాట. సో గ్రూప్ 1 మెయిన్స్లో మనకి జనరల్ ఎస్సే, హిస్టరీ అండ్ జాగ్రఫీ, పాలిటీ, సొసైటీ అండ్ గవర్నెన్స్, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, నెక్స్ట్ తెలంగాణ మూమెంట్ అండ్ ఫార్మేషన్, ఈ 6 పేపర్స్ ఉంటాయి. అండ్ గ్రూప్ 2కి వచ్చేసరికి అంటే జనరల్ స్టడీస్, హిస్టరీ, పాలిటీ, సొసైటీ, థర్డ్ పేపర్ ఎకానమీ, ఫోర్త్ తెలంగాణ మూమెంట్ అండ్ ఫార్మేషన్. సో ఇట్లా సిలబస్ ఉంది. సో నేను ఏం చేసిన అంటే, ఈ 2 ఎగ్జామ్స్కి ఉన్న కామన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అవి ఐడెంటిఫై చేసిన, అండ్ ఒక పేపర్లో రాసుకొని కామన్ సిలబస్ని కంప్లీట్గా బై హార్ట్ చేసిన. ఫస్ట్ నా మేజర్ ఫోకస్ మొత్తం ఆ కామన్ సిలబస్ పైనే పెట్టిన. బికాస్ ఎగ్జాంపుల్ చూసుకుంటే తెలంగాణ మూమెంట్ అయితే సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గ్రూప్ 1 సిలబస్లో ఏదైతే ఉందో మెయిన్స్లో, గ్రూప్ 2కి కూడా అంతే ఉంది. జస్ట్ ఆబ్జెక్టివ్ అని చెప్పి చదివితే గ్రూప్ 2 ఎగ్జామ్ అవుతుంది, ఆన్సర్ రైటింగ్ అని చెప్పేసి చదివితే గ్రూప్ 1 ఎగ్జామ్ అవుతుంది, అంతే, మొత్తానికి సేమ్ ఉంది. సో దానికి అసలు భయం ఎందుకు పడుతున్నామో అర్థం అవ్వట్లేదు నాకు. సో చాలామంది ఆన్సర్ రైటింగ్కి భయపడుతున్నారు. మనకి ఒక ఆన్సర్ రాయడం రావాలంటే ఫస్ట్ మనకి కంటెంట్ మొత్తం తెలవాలి. సో నేనేమనుకుంటున్నా అంటే, ఆగస్ట్ 15th లోపు నాకు ఉన్న సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్లో ఉన్న కంటెంట్ మొత్తం ఒకసారి రివిజన్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఇంకేదైనా అప్డేట్స్ ఉంటే, లైక్ మొన్న రీసెంట్గా బడ్జెట్ వచ్చింది, దాని గురించి, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ వచ్చింది, దాని గురించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కానివ్వండి, ఎకానమీకి సంబంధించి, ఇంకా కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ నేను వీటి గురించి ఎక్కువగా చదవాలి. దాని తర్వాతనే నేను ఏదైనా ఒక ఆన్సర్ పెట్టగలుగుతా పేపర్ పైన. బికాజ్ మన కంటెంట్ తెలియకుండా ఏ ఆన్సర్ రాయు అని అంటే మనం రాయలేము, మన గురించి మనం రాయమన్నా రాయలేము. సో అందుకే ఫస్ట్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి కంటెంట్ రావాలి, కాన్సెప్ట్ మొత్తం క్లియర్గా అర్థమైన తర్వాతనే మనం ఆన్సర్ అనేది బిల్డ్ చేసుకోగలుగుతాం, మన ఫార్మేషన్ అనేది మనకు వస్తుంది. ఇంకా ఒక ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళకి ఒక ప్లస్ పాయింటే అని చెప్పొచ్చు ఈ పాయింట్లో. బికాజ్ వాళ్ళకి అంటే ఆన్సర్ ఫార్మేషన్ రాయడం తెలుగు మీడియం వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అంటే తక్కువ చేసి మాట్లాడట్లేదు, బట్ ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా. జనరల్గా వీళ్ళు ఏంటి అంటే కొంచెం ఇంకెక్కువగా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. కానీ ఎఫర్ట్ పెట్టాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళే ఎక్కువ కష్టపడతారు. నాకు వచ్చేస్తుందిలే అనే వాళ్ళు లైట్ తీసుకుంటారు. సో అస్సలు అట్లా చేసుకోకండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా మనము అందరికంటే ఒక స్టెప్ ముందు ఉండాలి అని అంటే మాత్రం ప్రాక్టీస్ చేయాల్సిందే, వేరే దారి లేదు, ఆప్షన్ లేదు. సో ఇంకోటి ఏంటి అంటే, నాకు మొత్తం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను అప్పుడు నా 100% ఎఫర్ట్స్ అనేవి అంటే కంప్లీట్ ఆన్సర్ రైటింగ్ పైన పెడతా. ప్రజెంట్ అయితే ఓన్లీ 2 to 3 hours అంటే ఒక్క స్లాట్ ఆన్సర్ రైటింగ్కి పెడుతున్నా. వన్స్ నా కాన్సెప్ట్ మొత్తం వచ్చిన తర్వాత దెన్ ఐ స్టార్ట్ అని చెప్పేసి అనుకుంటున్నా. ఆగస్ట్ 15th వరకు టార్గెట్ పెట్టుకున్నా. 15th తర్వాత నుండి ఆన్సర్ రైటింగ్ కంప్లీట్గా దానిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి అని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యింది. ఓన్లీ హిస్టరీ, పాలిటీ ఇట్లా కాదు, సిలబస్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ నీట్గా రాసుకోండి. సో దట్ మీకు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అండ్ నీట్గా ఉంటుంది, తొందరగా దొరికిపోతాయి అన్నమాట దాన్ని చదవాలంటే కూడా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.